అందరికీ నమస్తే అండి. ఎన్నికల కాలం, సర్వే సంస్థలకు గాలం. సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఏదో ఒక పార్టీ వాళ్ళు వాళ్ళ చేత సర్వేలు చేయిస్తారు, రిలీజ్ చేస్తారు, జనం నెత్తిన రుద్దుతారు. సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, రోజు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ సర్వే కూడా ఫ్యాక్ట్ కాదు. ఏ సర్వే కూడా ఫ్యాక్ట్ కాదు. నిజమైన ప్రజాభిప్రాయం చెప్పాలి అంటే చెప్పొచ్చు, ఇప్పుడు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పబ్లిక్ ఓపెన్ అవుతున్నారు. ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ప్రజలు కాస్త ఓపెన్గా మాట్లాడగలిగే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు సర్వే చేస్తున్న సంస్థలన్నీ ఏదో ఒక పార్టీ తరపున పనిచేస్తున్న సంస్థలే. ఏదో ఒక పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి చేయిస్తున్న సర్వేలే ఎక్కువ వస్తాయి. న్యూట్రల్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరూ కూడా ఇప్పుడు సర్వే చేయడానికి రారు. అలా వస్తే 3-4 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు పరిస్థితుల్లో. గతంలో మనం 4 నెలల కిందట మనం చేసినప్పుడే మనకు 1 crore అబవ్ అయింది. మనం కొంత ఫండింగ్ అది ఇది గ్యాదర్ చేసాం, అప్పుడు చెప్పాను నేను. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్ది. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు నాగన్న సర్వేస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాగన్న సంస్థ, సర్వే సంస్థ సర్వే చేస్తే వీళ్ళు రిపోర్ట్ చాలా ఫన్నీగా ఇచ్చారు. మేబీ 2019 యాజ్ ఇట్ ఈజ్ అలా ఇచ్చారేమో. 2019 రిపోర్టే అలాగే ఇచ్చినట్టున్నారు. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49 to 51, టీడీపీ జనసేన బీజేపీ 45 to 46. ఏముంది ఇందులో? సేమ్ 2019 రిజల్టేగా. రాయలసీమ రీజియన్లో వైసీపీకి 52 to 54, ఉత్తరాంధ్ర రీజియన్లో వైసీపీకి 49 to 51. అంతేగా, లాస్ట్ ఎలక్షన్ రిజల్టే. అలాగే స్టేట్ పల్స్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 103 సీట్లు వస్తాయంట. టీడీపీ జనసేన బీజేపీకి 39 సీట్లు వస్తాయంట. ఒక 33 నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఉన్నాయంట, హోరాహోరీ పోరు ఉందంట. సో ఈ టఫ్ ఫైట్ ఉన్న 33 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకే ఒక 20 నియోజకవర్గాల్లో ఎడ్జ్ ఉందంట. అంటే 120 అబోవ్ సీట్స్ వైసీపీ గెలుచుకుంటుంది అనేది వీళ్ళు ఇచ్చిన లెక్క. అలాగే వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా జెండర్ వైజ్ ఇచ్చారు, క్యాస్ట్ వైజ్ ఇచ్చారు, ఏజ్ వైజ్ ఇచ్చారు. ఏ ఏజ్లో ఎంత ఉంది. మేబీ ఇది టేబుల్ సర్వే, నాట్ ఫీల్డ్ సర్వే ఆర్ నాట్ పబ్లిక్ పల్స్. అంటే చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేశారు. చాలా జాగ్రత్తగా ఎక్సెల్లో టైప్ చేసి ఒక టేబుల్ ఫార్మాట్లో కొట్టి చాలా జాగ్రత్తగా రిలీజ్ చేశారు, ఎవరికి డౌట్ రాకుండా. చెప్తాను చూడండి. వీళ్ళు కమ్యూనిటీ వైజ్ ఇచ్చారు, సరదాగా చూద్దాం. కమ్యూనిటీస్లో అంటే కమ్మ కమ్యూనిటీ చూద్దాం. కమ్మ ఎందుకంటే గమ్మత్తుగా ఇచ్చారు. టీడీపీ జనసేనకి 51% పాజిటివ్గా ఉంటే వైసీపీకి 48% పాజిటివ్గా ఉన్నారంట. కమ్మ సామాజిక వర్గంలో 48% మంది వైసీపీకి వేస్తారంట. అది వీళ్ళు ఇచ్చిన లెక్క. ఏమైనా నమ్మొచ్చా? నమ్మశక్యంగా ఉందా? అలాగే ఇంకా ఉంది. క్షత్రియ సామాజిక వర్గం టీడీపీ జనసేన బీజేపీకి 48% అయితే వైసీపీకి 51% వేస్తారంట. ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? నమ్మశక్యంగా ఉందా? క్షత్రియులు మోర్ దాన్ 50% వేస్తారా వైసీపీకి? ఇంపాసిబుల్. ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంపాసిబుల్. కాపు సామాజిక వర్గం టీడీపీ జనసేన వాళ్ళకేమో 53% అయితే వైసీపీకి 44% వేస్తారంట. అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గం టీడీపీకి 37% వేస్తే వైసీపీకి 62% వేస్తారంట. ఇది కూడా ఇంపాసిబుల్. 62% వేస్తారు ఆర్యవైశ్యుల్లో వైసీపీ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. అలాగే ఇంకా ఉన్నాయి, చెప్తా. యాదవ్ సామాజిక వర్గం టీడీపీ జనసేన బీజేపీకి 43% ఓట్లు వేస్తే వైసీపీకి 55% మంది ఓట్లు వేస్తారంట. ఇంపాసిబుల్, అబద్ధం, ఫేక్. అందుకే ఫేక్ అంట, మరీ ఎక్కువ ఇచ్చేశారు. గౌడ్ టీడీపీ జనసేన బీజేపీకి 45% మంది వేసే అవకాశం ఉంటే వైసీపీకి 52% మంది వేస్తారంట. చాకలి టీడీపీ జనసేన బీజేపీకి 43% వేస్తే వైసీపీకి ఏమో 54% వేస్తారంట. బ్రాహ్మిన్స్ ఏమో టీడీపీ జనసేన బీజేపీకి 46% వేస్తే వైసీపీకి 51% వేస్తారంట. అంటే ఏదైనా సరే వైసీపీకి అబోవ్ 50% చూపించాలి, చూపిస్తేనే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అన్నారేమో, అందుకే ఇలా తయారు చేశారు.
సో ప్రెడిక్షన్ ఈజ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ గోయింగ్ టు విన్ బై 120 to 136 ఇన్ అసెంబ్లీస్. ఉమెన్ ఓట్ షేర్ ఆఫ్ క్లోజ్ టు 60% అంట. ఉమెన్ అంట 60% మంది వేసేస్తారంట వైసీపీకి. ఇంపాసిబుల్ IMPOSSIBLE. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఈజ్ వెరీ గుడ్ అంట. మైనారిటీస్ సాక్షి సర్వేని రాయొచ్చుగా, నాగన్న సర్వేని రాయడం ఎందుకు దీనిలో? సేమ్ 2019నే రిపీట్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే సీఎంగా ఎవరు ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 51.24% మండని, చంద్రబాబు నాయుడు గారని 37.12% అని, పవన్ కళ్యాణ్ గారికి 6%, లోకేష్ గారికి 1%, షర్మిల గారికి 1.84% ఇలా చెప్పారంట సీఎం ఎవరు ఉండాలి అనేది. ఇది నాగన్న సర్వేలో లేదు, సాక్షి సర్వేలా ఉంది. సాక్షి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఒక సర్వే రిపోర్ట్ తయారు చేసి ఇది నాగన్న పేరిట రిలీజ్ చేయండి ఇవాళకి అని చెప్పారేమో. మొన్నేమో IB ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట చెప్పినట్టు ఇదేమో నాగన్న పేరిట రిలీజ్ చేయండి రా బాబు అని చెప్పినట్టున్నారు. రేపు ఇంకొకరి పేరిట ఏదో సర్వే వస్తుంది. అందుకే ఈసీ సర్వేల మీద నిషేధం విధించింది. ఇలాంటి PP సర్వేలు వస్తాయని ఈసీ నిషేధం ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకో ఈసీ నిషేధం విధించలేదు. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.